శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ద్వాదశ రాసుల్లో పోల్చుకుంటే తులారాశి జాతకులు ఎంతో అదృష్టవంతులు అని చెప్పుకోవాలి. ఎందుకు అనంటే గనక ఈ 2026 సంవత్సరం జనవరి 15వ తేదీన మకర సంక్రాంతి పర్వదినం రాబోతూ ఉంది. ఇక ఈ మకర సంక్రాంతి పర్వదినం లోపల ఈ యొక్క తులారాశి వారి జాతకం ప్రకారం వీరికి మాత్రం ప్రస్తుతం అంటే ఈ సంక్రాంతి పర్వదినం లోపల ఎన్నో జన్మల పుణ్యఫలం కారణంగా గోచారంలో గ్రహస్థితుల కారణం చేత ఈ తులరాశి వారి ఇంట్లో ముక్కోటి దేవదేవతల యొక్క సంచారం అనేది జరగనున్నది. మీ యొక్క గృహం ఈ సంక్రాంతి పర్వదినంలోపు దేవతలకు నివాసమై ఉంటుంది. కాబట్టి వచ్చేటటువంటి ఈ అదృష్టాన్ని చేజార్చకుండా జాగ్రత్త పడాలి. ఇక ఈ యొక్క తులరాశి వారి గృహంలో దేవతల సంచారం కారణంగా ఈ సమయంలో ఈ రాశి వారికి ఎలాంటి ఫలితాలు కలుగుతాయి, ఈ రాశి వారు ముఖ్యంగా ఆ దేవతలను ఏ విధంగా ఆరాధించుకోవాలి, ఎలాంటి పరిహారాలను పాటించాలి అనేటటువంటి పూర్తి విషయాలను ఇప్పుడు మనం ఈరోజు ఈ వీడియో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ముఖ్యంగా తులరాశి వారు ఎంతటి ముఖ్యమైన పనుల్లో ఉన్నా సరే ఆ పనులని పక్కన పెట్టేసి ఈ వీడియోని చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీ ఇంట్లో ఏ కారణంగా దేవతలు కొలువై ఉంటారు అనేటువంటి పూర్తి విషయాలను మీకు తెలియజేస్తాం. ఇక వివరాలకు వెళ్తే కనుక తులారాశి రాశి చక్రం 7వ రాశి. ఈ రాశికి అధిపతి శుక్ర భగవానుడు. చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదాలు, విశాఖ నక్షత్రం 1-2-3 పాదాల్లో జన్మించిన వారు తులరాశి చెందుతారు. ఇక ఈ యొక్క తులరాశి జాతకులకు ఈ 2026 సంవత్సరం జనవరి 15వ తేదీన మకర సంక్రాంతి లోపు వీరి ఇంట్లో ఆ దేవదేవతలు నివాసమై కొలువై ఉంటారు. అంటే దేవతల యొక్క సంచారం అనేది వీరి ఇంట్లో అద్భుతంగా జరగబోతూ ఉంది. ఈ సమయంలో ఈ యొక్క తులరాశి వారికి ఆ దేవతలు వీరికి రాజయోగాన్ని ప్రసాదించబోతున్నారు. ఇక ముఖ్యంగా ఈ రాశి జాతకులు ఎంతో అదృష్టవంతులు అని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహమే లేదు. ముఖ్యంగా ఈ తులరాశి వారు ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నారేమో తెలియదు, కానీ ఈ మకర సంక్రాంతి లోపైతే దేవతలు మీ ఇంట్లోకి రాబోతూ ఉన్నారు. ఇక మీరు మట్టిని ముట్టుకున్న బంగారం అవుతుంది. మీకైతే ఖచ్చితంగా అఖండ రాజయోగం అనేది కలగబోతుంది. మీరు ఎంతో కాలం నుంచి ఎన్నో రకాల ఇబ్బందులు పడుతూ ఉన్నట్టయితే ఆ ఇబ్బందులు కష్టాలు అన్నీ కూడా ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతాయని చెప్పుకోవాలి. మీ యొక్క జీవితంలో ధనం, ప్రేమ, అనురాగం, ఆప్యాయత ఇలా అన్ని శుభ ఫలితాలను ఆస్వాదించబోతున్నారు. ముఖ్యంగా ఈ యొక్క తులరాశి వారి యొక్క ఇల్లాలు ప్రతిరోజు ఉదయం వేకువజామున నిద్రలేచి గృహాన్ని శుభ్రం చేసి ఇంటి గడపకు అలంకరణ చేసి శుచిగా స్నానం చేసి మీ యొక్క పూజా మందిరంలో బెల్లంతో చేసిన ప్రసాదాన్ని దేవునికి దేవదేవులకు సమర్పించి భక్తితో ఆ దేవుళ్లకు ప్రార్థన చేసుకోవడం ద్వారా మీ గృహంలో పాజిటివ్ ఎనర్జీని మీరు గమనించవచ్చు. ఈ విధంగా మీరు ప్రతిరోజు చేసుకోవడం వలన మీరు చేసేటటువంటి వృత్తి, ఉద్యోగం, వ్యాపారంలో అంటే ఏ ఏ రంగాల్లో ఉన్నటువంటి రాశి వారికి ఆయా రంగాల్లో మీకు ఆ దేవతల యొక్క అనుగ్రహంతో అనుకూలమైన ఫలితాలు మీకు లభిస్తాయి. సమాజంలో మీకు కీర్తి ప్రతిష్టలు విశేషంగా పెరుగుతాయి. ఇక మీ యొక్క స్థిర నిర్ణయాలు విజయాన్ని చేకూరుస్తాయి. ఆకస్మిక ధనలాభం కలుగుతాయి. ఆర్థికపరమైన వ్యవహారంలో ఎంతో ఎత్తుకు ఎదుగుతారు. అలాగే దైవ బలంతో మీకు వచ్చేటటువంటి ప్రతి ఆటంకాలను తప్పించుకుంటారు. సమయానుకూలంగా నిర్ణయాలను తీసుకుంటారు. సమయస్ఫూర్తితో మీకు వచ్చేటటువంటి ప్రతి ఆపద నుంచి గట్టెక్కుతారు. మీరు చేస్తున్న వృత్తి, ఉద్యోగం, వ్యాపారంలో శ్రమ పెరగకుండా చూసుకుంటారు. ముఖ్యంగా తులరాశి వారు ఈ మకర సంక్రాంతి లోపు అలాగే మకర సంక్రాంతి తర్వాత కూడా మీకు దైవానుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది. అలాగే మనోధైర్యంతో మీరు చేసే ప్రతి పని కూడా సత్ఫలితాలు ఇస్తారు. ఎందుకంటే దైవాల యొక్క అనుగ్రహం మీ మీద ఖచ్చితంగా ఉండబోతుంది. కాబట్టి దైవం ప్రతి క్షణం మీ వెంటే ఉంటారు, మీ ఇంట్లో ఉంటారు, మీరు చేసే ప్రతి పనిలో ఉంటారు. కాబట్టి ముఖ్యంగా ఈ రాశి వారు దైవాన్ని నమ్ముకోండి. మీరు చేసే పనిని ఏ విధంగా అయితే మీరు కష్టపడి పనులు చేస్తారో ఆ విధంగా దైవాన్ని కూడా మనస్ఫూర్తిగా స్మరించుకుంటూ చేసే ప్రతి పని కూడా చేసుకోండి. తద్వారా ఆ దేవతల యొక్క అనుగ్రహంతో మీరు చేసే ప్రతి పని కూడా నిర్విఘ్నంగా ఏ ఆటంకాలు లేకుండా ముందుకు సాగుతాయి. మీకు విజయాలు చేకూరుస్తాయి. మీ కుటుంబం, మీ ఆర్థిక జీవితం, వృత్తి, ఉద్యోగం, వ్యాపార జీవితం, మీ కుటుంబ జీవితం అన్నీ కూడా సజావుగా సాగుతాయి. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. మీరు చేసే ప్రతి పనిలో కూడా సక్సెస్ఫుల్గా విజయాన్ని సాధిస్తారు. ఈ మకర సంక్రాంతి లోపు మీ ఇంట్లో దేవతలు కొలువై ఉంటారు కాబట్టి మీరు ప్రతి పని కూడా ఈ ఆటంకాలు లేకుండా పూర్తి చేసుకుంటారు. వచ్చేటటువంటి అదృష్టాన్ని ఖచ్చితంగా వినియోగించుకోండి. ముఖ్యంగా ఈ తులరాశి వారు మీ కులదైవం, మీ ఇష్ట దైవారాధన చేసుకోవడం ద్వారా అనుకూలమైన శుభ ఫలితాలు మరిన్ని మీరు పొందుతారు. అలాగే ఈ రాశివారు రాతి నానబెట్టిన ఉలవలను ఉదయం గోమాతకు ఆహారంగా అందించండి. గోమాత అంటే సకల దేవతల స్వరూపం. కాబట్టి గోమాతను ఆరాధిస్తే సకల దేవతలను ఆరాధించినట్టే. మీరు మాత్రం క్రమం తప్పకుండా ప్రతి ఆదివారం గోమాతకు మీ చేతులతో ఉలవలు కానీ, శనగలు కానీ,
రాత్రి నానబెట్టి ఉదయం మీ చేతులతో ఆహారంగా తినిపించండి. తద్వారా మీరు గత జన్మలో చేసుకున్న పాపకర్మలు ఈ జన్మలో తెలిసి తెలియక చేసిన ఏమైనా పాపకర్మలు ఉంటే అవి పూర్తిగా తొలగిపోతాయి. మీకు ఆ దేవత అనుగ్రహం ఎల్లవేళలా ఉంటుంది. మీరు అన్నిట్లో విజయాలను సాధిస్తారు. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.